తన రాజ్యములో మహిమ 5:41 5:41 5:41 వేరే ఎడిషన్లో 810 తన రాజ్యమునకు మహిమ పుట్టిన మన ప్రభువుకు తగిన నడచేదము తన రాజ్యములో మనము చేరేదము తన రాజ్యమునకు మహిమ పుట్టిన మన ప్రభువుకు తగిన నడచేదము తన రాజ్యములో మనము చేరేదము చీకటి కమ్మినను యేసును వెలుగులో నడచెదము చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడచెదము మంచి కాపరి మనతో ఉండగా మంచి కాపరి మనతో ఉండగా తనతో ముందుకే సాగెదము తనతో ముందుకే సాగెదము తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగిన నడచెదము తన రాజ్యములో మనము చేరేదము ఇరుకు మార్గపు ఈ బంధులలో సిలువను మోయుచు వెళ్ళెదము ఇరుకు మార్గపు ఈ బంధులలో సిలువను మోయుచు వెళ్ళెదము యేసే మనదు పాలము మోయుచు మనకు మార్గము చూపును యేసే మనదు పాలము మోయుచు మనకు మార్గము చూపును తన సత్యమునకు మహిమకు పిలచిన తన ప్రభువుకు తగిన నడచెదము తన రాజ్యములో మనము చేరేదము ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ప్రభువెనెను ఉప్పొంగుచున్న ఉపద్రవములలో ఉన్నవాడనని ప్రభువెనెను అంతము వరకు చింత నిలచి తానే మనతో నడచును అంతము వరకు చింత నిలచి తానే మనతో నడచును మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యమును మనము చేరేదము మన ప్రభువుకు తగినట్లు నడచెదము తన రాజ్యములో మనము చేరేదము దారి తొలగక గురియొద్దంగి యేసుని చూచి నడచెదము దారి తొలగక గురియొద్దకి యేసుని చూచి నడచెదము ఇకమున శుద్ధులై నడచువారే పరమున ప్రభుతో సంచరించెదరు ఇహమున శుద్ధులై నడచువారే
పరమున ప్రభుతో సంచరించెదరు. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి, విశ్వాసమును విడువక మంచి పోరాటం పోరాడి, ప్రభుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. ప్రభుతో నడచి పరుగు ముగించి నీతి కిరీటము పొందెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. తన రాజ్యమునకు మహిమకు పిలచిన, తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. ప్రభుని గృహము కదా, ప్రభుని గృహం. ప్రభు 460 పాట. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను మనకి చూడ, తన మహిమను మనకి చుటకు యేసు ప్రభువే బలియాయన్. ప్రభువే బలియాయన్. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను. కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వహించెను. తండ్రి మహిమను తన సుతునిలో మనమందరము చూచితిమి. తండ్రి మహిమను తన సుతునిలో
మనమందరము చూచితిమి ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్ళతో ప్రభుని ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్ళతో ఆయన మహిమ దాని యందుండ తన సంకల్పమయున్నది ఆయన మహిమ దాని యందుండ తన సంకల్పం ఉన్నది ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను శాంతిరాజు ఇల్లు కట్టున్నాడు మానవాస్తము అందుండదు శాంతిరాజు ఇల్లు కట్టున్నాడు మానవహస్తము అందుండదు క్రయము నీచి స్థలము కొనెను తాను కోరిన స్థలమదే క్రయము నీచి స్థలము కొనెను తాను కోరిన స్థలమదే ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము మహిమతో పరిపూర్ణముగా నిండెను సింహాసనముపై కూర్చున్న ప్రభువే అనగద్రోకెను శత్రువును సింహాసనముపై కూర్చున్న ప్రభువే అనగద్రోకెను శత్రువును సంపూర్ణ జయముతో ఆర్భాటముతో వెలిగించెను తన ఇంటిని సంపూర్ణ జయముతో ఆర్భాటముతో వెలిగించెను తన ఇంటిని
ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చు. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చు. దహించబడును సర్వమలినము ఇంటిని మహిమతో నింపును. దహించబడును సర్వమలినము ఇంటిని మహిమతో నింపును. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. 505 505 433 505 భయపడకుము ఓ చిన్న మంద భయపడకు కొంది పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద తన రాజ్యమంతా నీకియగోరి తన రాజ్యమంతా నీకియగోరి ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. ఉన్నత పిలుపు నీకు నిచ్చేను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద దయగల నీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద దేవుని రాజా మహిమాను పొంద. దేవుని రాజా మహిమాను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను. సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడుము తగినట్లు ప్రభుకు. నీవు నడుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చేను. పరలోక పిలుపు నీకు నిచ్చేను. ప్రభుని శ్వాసము నీకిచ్చేను. ప్రభుని శ్వాసమును నీకిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద అక్షయ నిర్మల వాడవారి అని. అక్షయ నిర్మల ఓడవారాని
రక్షణ స్వాస్యము భద్రపరచి రక్షణ స్వాస్యమును భద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలచెను నిశ్చయముగా నిన్ను పలచెను భయపడకోము ఓ చిన్న మంద తన కుమారుని నీకీయ కుమారుని నీ కోరకీయ వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి తన స్వాస్యమంతా నీ కోరకీచున్ తన స్వాస్యమంతా నీ కోరకీచున్ భయపడకుము ఓ చిన్న మంద పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధాత్మలో నిన్ను శుద్ధి చేసి పరిశుద్ధుల నీకీయ పరిశుద్ధుల నీకీయ తెరువాజేసేను నీ కన్నులను తెరువాజేసేను నీ కన్నులను భయపడకుము ఓ చిన్న సిలువలో యేసు చనిపోయి బ్రతికే సిలువలో యేసు చనిపోయి బ్రతికే గెలిచే సమాధి బలము నీకు గెలిచే సమాధి బలమేయ నీకు హల్లెలూయాయని పాడుము నీవు హల్లెలూయాయని పాడుము నీవు భయపడకుము ఓ చిన్న మంద దయగల మీ తండ్రి పిలచూచున్నాడు భయపడకుము ఓ చిన్న మంద మనమందరం కలిసి బైబిల్ కోరస్ పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल दुनिया में सब प्यारे पुस्तक बाइबल पढ़ो जो उसका ढूंढो हमने करता कोई न हो वो दुनिया में सबसे प्यारा पुस्तक बाइबल. ప్రభు నామమున మీకు అందరికీ వందనములు.
దేవుని బిడ్డలముగా దేవుని యొక్క ఇంటిలోనికి మనమందరం ఈ రీతిగా చేరి రాగలిగేటువంటి ఈ ధన్యతను దేవుడు మన జీవితంలో అనుగ్రహించినందుకు ప్రభుకు మనం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. ఈ రీతిగా సమాజముగా హెబ్రీ పత్రిక 10:25 ప్రకారము మనమందరం కూడా ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము దగ్గర మనం గడపడానికి ప్రభు మనకు ఈ అవకాశాన్ని కలిగించాడు. కాబట్టి ప్రభు బిడ్డలంగా దేవుడు మన జీవితంలో ఇచ్చేటువంటి అవకాశాలని మనము సద్వినియోగం చేసుకుంటూ వాక్యమును, సేవను, పరిచర్యను మనము ఈ భూమి మీద ఆయన మహిమార్థమై నెరవేర్చుట కొరకు ప్రభు మన హృదయాల్ని సిద్ధపరచునుగాక. దేవుని బిడ్డలంగా ఈ సాయంకాలం పెనియల్లో మనమందరం కూడా ఇంతవరకు కలిసి పాటలు పాడుకున్నాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మరి మనము కొన్ని దినములు ఒక పత్రికను దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ధ్యానం చేసుకుందాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, 1 Thessalonians chapter 1 వచనం మార్చి వచనం చదువుకుందాము. కొన్ని చోట్ల కలిసి ఉన్నాయి, అది ఎవరికి వస్తే వాళ్ళని కలిసి చదువు. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయనది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. కాబట్టి మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా చదవండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభా, ఈ సాయంకాలం పెనియల్లో నీ బిడ్డలముగా మేమందరము కలిసి రావడానికి మీరు అనుకూలపరిచినందుకై స్తోత్రములు. ఇక్కడ చేరి వచ్చిన సంఘమునకు, దేవుని బిడ్డలకు ఈ తెస్సలోనిక పత్రిక మేము ధ్యానించనగా ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన, ప్రయోజనకరమైన, లాభకరమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, రక్షణకరమైన, ప్రోత్సాహకరమైన విషయాలను మీరు మా గమనమునకు తీసుకుని రావలసిందిగా మనవి చేస్తున్నాం. వచ్చినటువంటి నీ బిడ్డల యొక్క ఆత్మీయ అవసరత తీర్చబడినట్లు కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఎవరైతే రావలసి ఉందో వారిని కూడా క్షేమంగా మా మధ్యకు నడిపించము, సహాయం చేయము. మీ సన్నిధి మాతో ఉంచము. మీ సహవాసాన్ని
మేము సమృద్ధిగా అనుభవించుటకు కృప దయచేయం. మీ ఆత్మ ఆధీనంలో మమ్మల్ని ఉంచుకొను. మీ నడిపింపు మాకు అనుగ్రహించు, సహాయం చేయం. మీ దాసుని కనికరించి మేలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయం. ఇంకెవరైనా ఇక్కడికి రావలసి ఉంటే వారు కూడా త్వరితగతిన చేరుకోవడానికి అనుకూలపరచం. ఎవరునో ఏది కూడా కోల్పోకుండా ప్రభా మీరే సహాయం చేయం. విశ్వాసంతో మీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి మేము వస్తున్నాం. సహాయం చేయం. మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఈ సాయంకాలము ఇంతవరకు చెప్పినట్లుగా మనము మరి ఈ తెస్సలోనిక పత్రికను మరి ప్రభు మనకిచ్చే నడిపింపును బట్టి మరి ధ్యానం చేసుకుందాము. తెస్సలోనిక ఈ పత్రిక పౌలు అపోస్తలుడు మరి వ్రాసినట్లుగా మనము గమనించగలం. పౌలు అపోస్తలుడు తెస్సలోనిక రాసిన పత్రిక అని పైన హెడ్డింగ్ మనం చూసాం. తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ మొదటి పత్రికలో 5 అధ్యాయాలు ఉన్నాయి, రెండవ పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి. అనగా ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి పౌలు 8 అధ్యాయాలు కేటాయించాడు. దీనిలో మనము చాలా మటుకు వాక్యాన్ని కానీ గమనిస్తే ఇందులో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం మనము చూస్తే రెండవ రాకడను గురించినటువంటి సిద్ధపాటు ఏమేమైతే అవసరమో ఆ విషయాల్ని పౌలు అపోస్తలుడు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అందుకని దేవుని యొక్క వాక్యంలో మొదటి అధ్యాయం నుండి మనము ఆ మాట ఈ యొక్క వచనాల్లో మనము కనుగొనగలం. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే ఇది క్రీస్తు శకము 51వ సంవత్సరంలో వ్రాయబడినట్లుగా చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఇందులో ఈ పత్రిక రాసినప్పుడు పౌలు అపోస్తలుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, చాలా పోరాటాలు గుండా ఎదుర్కొన్నాడు. యూదుల ద్వారానే తనకు వ్యతిరేకత కూడా ఏర్పడింది. అయినప్పటికీ అంతటితో ఆగలే. తాను మరి దాదాపు 6 మాసాలు అక్కడే ఉండి దేవుని యొక్క పని చేసి పరిశుద్ధుల కొరకైన అవసరత తీర్చబడాలా, వారు రక్షణ పొందాలా, వాక్యం అంగీకరించాలా, పరిశుద్ధతను కాపాడుకోవాలా, నిరీక్షణ కలిగిన వారై ఉండాలా, విశ్వాసములో వర్ధిల్లాలా అన్నటువంటి ముఖ్యమైనటువంటి విశ్వాస జీవితమునకు అవసరమైనటువంటి లేఖనాన్ని ఈ యొక్క మరి పుస్తకంలో తాను రాసినట్లుగా మనము గమనించగలుగుతాం. కాబట్టి నేటి దినాల్లో దేవుని బిడ్డలమైన మనకు ఈ విషయాలన్నీ కూడా అవసరం. రక్షించబడడం అవసరం, విశ్వాసంలో జీవించడం అవసరం, వాక్యాన్ని తీసుకోవడం అంగీకరించడం అవసరం, విశ్వాసమును ఇతరులకు కనపరచడం అవసరం, ప్రభు కొరకై జీవించడం అవసరం, పరిశుద్ధతను కాపాడుకోవడం అవసరము, నిరీక్షణ కలిగిన వారమై జీవించడం అవసరము, ప్రభు కొరకై సిద్ధపడడం కూడా అవసరం. ఈ మాటలన్నీ కూడా ఈ యొక్క 8 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే ఇది ఫిలిప్పి అనేటువంటి నగరానికి, ఫిలిప్స్ నగరానికి దాదాపు 100 మైళ్ళ దూరంలో ఈ తెస్సలోనిక పట్టణం ఉంటుంది. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే మాసిదోనియాకు ఈ తెస్సలోనిక పట్టణము రాజధానిగా ఉంటుంది. ఈ యొక్క స్థలములో పౌలు అపోస్తలుడు చాలా భారం కలిగిన వారే సంఘాన్ని స్థాపించాడు. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలము. ఆ దినాల్లో పౌలు అపోస్తలుడు స్థాపించినటువంటి సంఘాల్లో ఇది ఒక సంఘం. ఆయన పరిచర్య విధానము మనం చూస్తే రకరకాల పరిస్థితుల గుండా తాను వెళ్ళాడు. ఎన్నో పోరాటములు తనకు ఎదురైనాయి, ఎన్నో సమస్యలు ఎదురైనాయి, ఎంతో వ్యతిరేకత ఎదురైంది. ఎన్ని అనానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ తాను తన యొక్క బాధ్యతను నెరవేరుస్తూ వచ్చాడు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఈ స్థలానికి తిమోతిని కూడా పంపాడు. వారి యొక్క హెచ్చరిక నిమిత్తమై, వారి యొక్క పురుకొలుపు నిమిత్తమై, వారి యొక్క ప్రోత్సాహం నిమిత్తమై, వారు విశ్వాసములో కట్టబడడానికి నిమిత్తమై, వారు ఆత్మీయంగా ఎదుగు నిమిత్తమై తిమోతిని కూడా వారి మధ్యకు పంపి ఆయన కూడా కొంతవరకు తనకు అప్పగించబడినటువంటి పరిచర్యను నెరవేర్చడానికి సహాయపడ్డాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనం చూస్తాం. చూడండి,
ఈ దినాల్లో ఉన్న పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి, ఆ దినాల్లో ఉన్న పరిస్థితులు ఈ దినాల్లో కూడా ఉన్నాయి. చూడండి, వ్యతిరేకత అనేటువంటిది అన్ని కాలాల్లో అన్ని సమయాల్లో కూడా మనము చూడగలుగుతాం. ఏదేమైనప్పటికీ నెగటివ్ థింగ్స్ వచ్చినప్పుడే, భిన్నమైనటువంటి వాతావరణం మనకి ఏర్పడినప్పుడే ప్రభు మీద ఆధారపడడము అనేది జరుగుతుంది. శ్రమ అనేది వచ్చినప్పుడే ప్రభు యొక్క వాక్యాన్ని ఆశ్రయించడం అనేది, ప్రభు యొక్క మాటను చేపట్టడం అనేది కూడా జరుగుద్ది. కాబట్టి ఈ దినాల్లో కూడా అంతే కదా, శరీర సంబంధంగా ఏదైనా అనానుకూలత మనకు ఏర్పడినప్పుడే, బాగలేని సందర్భంలోనే, అనారోగ్య సందర్భంలోనే మనం హాస్పిటల్కి వెళ్తాం. నార్మల్గా ఉన్నప్పుడు ఎవరం కూడా హాస్పిటల్కి వెళ్ళాం శరీర సంబంధంగా. అలాగే ఆత్మీయంగా కూడా ఆయా రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడే దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ కూడా మనము ఆధారపడి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని గత వారంలో కూడా నేను ఈ మాట చెప్పినాను కదా, ఏమన్నాడు? నేను నీ కట్టడ నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండటే నాకు మేలాయను అని భక్తుడు దావీదు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలమైన మనకు కష్టములు, అనానుకూలతలు, ఇబ్బందులు, ఇరుకులు ఇలాంటివి ఏర్పడినప్పుడే మనము దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క కార్యమును మనము నెరవేర్చడం అనేది కూడా చూస్తాం. కొన్ని సందర్భాల్లో చరిత్ర మనం ఆలోచన చేస్తే, పౌలు అపోస్తలుడు ఈ సంఘంలో సేవ చేసేటప్పుడు కొన్ని అనానుకూల పరిస్థితులు వచ్చి ఆయన కూడా మనలాగానే కొంత నిరుత్సాహపడ్డాడు, అధైర్యపడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడంటే వెంటనే తెస్సలోనిక సంఘాన్ని వదిలిపెట్టి బెరయా సంఘానికి వెళ్ళాడు. ఎక్కడ కనపడుతుంది మనకు బెరయా సంఘం అనేది? అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో కనపడుతుంది. అందుకని అక్కడ పౌలు వారి మధ్యలో పరిచర్య చేసేటప్పుడు వారిని గురించి చాలా మెచ్చుకున్నాడు, చాలా ప్రశంసించాడు. చూడండి, ఆ మాట మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము మనకందరికీ మాట బాగా పరిచయం. 11. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండేది గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చారు. చూడండి, వీళ్ళకున్నటువంటి ఒక మంచి అలవాటు, ప్రాక్టీస్. చూడండి, చాలాసార్లు సంఘములో దేవుని ప్రజలంగా ఉన్న మనము, రక్షించబడిన మనము, దేవుని నామము పెట్టబడిన మనం, దేవుని ప్రజలంగా ఉన్న మనము చాలా పర్యాయాలు ఇలాంటి అలవాటును మనము నెరవేర్చాం. చూడండి, ఎందుకు? మనకున్నటువంటి బిజీ షెడ్యూల్ను బట్టి మనము చాలాసార్లు మీటింగ్ అటెండ్ అయ్యామా, ఆరాధనకు వచ్చామా, ప్రార్థనకు వచ్చామా, బైబిల్ స్టడీకి వచ్చామా అన్న దానితోనే మనం సరిపుచ్చుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళి అలా చేయడం అనేది కొంత కష్టతరంగా ఉంటుంది. ఎవరో కొంతమందికే అలవాటు ఉంటుంది. ఇక్కడ వీరిని గురించి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట చూడండి. వారు రాత్రివేళ మరి దేవుని యొక్క వాక్యాన్ని సమాజ మందిరంలో వారు బోధించినప్పుడు చూడండి, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనాల్ని పరిశోధిస్తూ వచ్చారు. 12వ వచనంలో విశ్వాసం ఉంచులే అని రాయబడింది. చూడండి, అంటే బెరయా సంఘం యొక్క నేచర్, బెరయా సంఘానికి దేవుని బిడ్డలు వారు కలిగి ఉన్నటువంటి అలవాటు, ప్రాక్టీస్. చూడండి ఎంత చక్కగా వారు అలవర్చుకున్నారో బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈనాడు మనము కూడా ఆయా రకాలైనటువంటి కూడికలకు మనం మందిరానికి వస్తూ ఉన్నాం, పోతూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం. మన బాధ్యత అంతటితోనే ముగించకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేయాలి. బైబిల్లో ఉంది కదా మనకు తెలిసిన మాట, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో ఏం రాయబడింది? అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయనదంతా కూడా సఫలమవుతుంది. ఎప్పుడు? అక్కడ ఒక కండిషన్ ఉంది. ఏంటి కండిషన్?
అక్కడ కండిషన్ ఉంది. ఏం కండిషన్ అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించదు. మనం అనద్దులే ఆ మాట, బైబిల్లో రాబడింది. కానీ దివారాత్రం అందంటే మనకెక్కడ వీలైతే దివారాత్రం కదా. దివారాత్రం అనుకున్నా మనం ఏం చేద్దాం, కనీసం దినానికి 1 గంట అనుకుందాం, లేదా ఫ్రీగా ఉన్నవారైతే 2 గంటలు అనుకుందాం, ఇంకా ఫ్రీగా ఉంటే ఒక 3 అవర్స్ అనుకుందాం. అంతటితో చాలా అయిపోద్ది మనకి. ఈ లోపలనే ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, బయటికి రమ్మంటూ ఉంటారు, లేకుంటే ఎవరైనా వచ్చి మన దగ్గర కూర్చుంటారు. దీంతోనే సరిపోద్ది కదా. ఏదేమైనప్పటికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎంతమంది కలిసినా, ఎన్ని ఫోన్లు వచ్చినా, ఎట్లాంటి పరిస్థితులు మనకు ఎదురైనా దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు ఆనందించు దానిని కొంత సమయమైనా, దివారాత్రం అనేది మనం అట్లా పెట్టుకొని చేయి అట్లా మూసుకొని కొంత సమయమైనా మనం ధ్యానించడానికి మనం అలవర్చుకోవాలి. నేను కూడా రక్షించబడక మునుపు ఊరికే ప్రభు ప్రార్థన చెప్పేవాడిని. సిఎస్ఐ చర్చిలో పాస్టర్ గారు పిలిచి బైబిల్ చదువు బాబు అంటే ఆయన చెప్పిన ప్యాసేజ్ని చక్కగా తెలుగు మీడియమే చదువుకున్నా కాబట్టి చక్కగా చదివేవాడిని. పోతా ఉంటే వెరీ గుడ్ అనేవాడు ఆయన. ఆ ఒక్కటే వస్తుంది ఇంగ్లీష్ మాట, ఇంకా వేరే ఏం రాదు ఆయనకి. అంటే పాతకాలం కదా, తక్కువ చదువుకున్న వాళ్ళు పాస్టర్లు అయినప్పుడు 5వ తరగతి చదువుకుంటే ఫస్ట్ 1 చదువుకుంటే అయిపోయాయి. గౌన్ వేసుకోవడం, నడుంకు నల్ల తాడు కట్టుకుంటే పాస్టర్ అయిపోయాయి. అటువంటి కాలం అది. కాబట్టి నేను వచ్చి బైబిల్ చదువుతానే ఇంకా వెంటనే ఆయన ప్రార్థన పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో ఉంటే ఏదో ఒకటి చదువుతాడు, చందా ఇస్తారు, పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట పాడుకుంటారు, వెళ్ళిపోతారు. అదే సర్వీస్. చూడండి, శర్మన్ అంటే అంతటితోనే, అంటే వర్షిప్ శర్మన్ అంతటితోనే ఆగిపోద్ది. చూడండి, చాలా తక్కువ పెద్ద పెద్ద సంఘాల్లోనే పాటల పుస్తకం ఉండేది. ఆంధ్ర క్రైస్తవ పాటల పుస్తకం ఏదన్నా ఒకరిద్దరి దగ్గర చదువుకున్న వాళ్ళ దగ్గర బైబిల్ ఉండేది, పెద్దది లాంగ్ బైబిల్, ఇంత పెద్ద అచ్చు బైబిల్ ఉండేది, చాలా పెద్దది. పాస్టర్ గారి దగ్గర ఇక్కడనే ఉంటుంది ఎప్పటికీ. ఆయన కూడా తీసుకొని రాడు, ఇక్కడే టేబుల్ మీదనే ఉంటుంది. ఆయన మీటింగ్కి వచ్చినప్పుడే దాన్ని తెరుస్తాడు, అంతే. అటువంటి కాలం, అమాయక కాలం, అజ్ఞాన కాలం. చూడండి, ఇప్పుడు అందరి దగ్గర బైబిల్ చాలా కాపీస్ ఉన్నాయి, చాలా వర్షన్స్ ఉన్నాయి. చూడండి, కాబట్టి దేవుని బిడ్డలంగా ఈనాడు మనము దినదినానికి మన యొక్క ఆత్మీయ స్థితిని, పరిమాణాన్ని మనం పెంచుకుంటూ రావాలి. అందుకనే దేవుని యొక్క వాక్యములో ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ఆసక్తి పరులమై ముందుకు సాగాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే పౌలు అపోస్తలుడు ఈ తెస్సలోనిక పత్రిక రాసేటప్పుడు ఆయనకి ఎన్నో అభ్యంతరాలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ తన యొక్క పోరాటమును ఏమాత్రం ఆపలే. తాను దేవుని ప్రజలకు అందివలసినటువంటిది, చెప్పవలసినటువంటిది, రాయవలసినటువంటిది ఈ 8 అధ్యాయాల్లో కూడా తాను పూర్తిగా ఈ సంఘానికి రాసినాడు. తర్వాత ఆయనతో పాటు తిమోతి కూడా రాస్తుంటే ఆయనకు కూడా ఆటంకం వచ్చేసింది. ఆయన కూడా కొంతవరకు పరిచయం చేశాడు, అంతటితో ఆగి ఆయన వెళ్ళిపోయాడు. ఈ రీతిగా దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క కార్యాలు మరి ఆ దినాల్లో మరి జరిగించబడినట్లుగా మనం చూస్తాం. అందుకని పత్రిక రాసేటప్పుడు పౌలుతో పాటు తిమోతి ఉన్నాడు, సెలవానుడు కూడా ఉన్నాడు. వారు ముగ్గురు కలిసి సంఘాన్ని విజిట్ చేసినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములు వారికి ఆ దినాల్లో సంభవించినటువంటి పరిస్థితులు అన్నిట్లో కూడా వారు ఎరిగినటువంటి సత్యం ఏంటంటే, ఎన్ని అనానుకూల పరిస్థితులు వచ్చినా, ఎంత హింస వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత పోరాటం వచ్చినా దేవుని సంఘాన్ని, దేవుని ప్రజలను స్థిరపరచాలా, దేవుని ప్రజల్ని మరి వారు బలపరచాలా, వారు పవిత్రమైనటువంటి భక్తి వైరాగ్యములతో వారి యొక్క ఆత్మీయ స్థితిని గురించి దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని హెచ్చరించాలా అన్నటువంటి ఆ మోటివేషన్తో పౌలు అపోస్తలుడు ఈ సంఘంలో పరిచర్య జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఎన్ని అనానుకూల పరిస్థితులు పౌలుకు ఎదురైనా దేవుని యొక్క సంఘంలో వారికి ప్రతిదానికి కూడా వివరణ ఇస్తూ ప్రభు యొక్క రాకడ విషయంలో విశ్వాసులైనటువంటి దేవుని ప్రజల మధ్యలో వారిని క్రమపరుస్తూ వచ్చాడు, పోలుస్తూ వచ్చాడు. వారందరూ కూడా ప్రభును పోలి నడుచుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని వారికి వెల్లడి చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యములో మరి ఇలాంటి పరిస్థితులు వారికి ఏర్పడిన
మరొక వైపు భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటూ వచ్చారు. చాలా గొప్ప పరిస్థితులను వారు చూస్తూ వచ్చారు. అయితే వాటన్నిటిలో కూడా పౌలుకున్నటువంటి అభిప్రాయం ఏమిటి అంటే, దేవుని ప్రజలైన వారు దేవుని వైపు మలుకోవాలా, దేవుని వాక్యాన్ని అంగీకరించాలా, విశ్వాసంలో బలపడాలా, ప్రభు కొరకు సిద్ధపడాలా. రెండవ రాకడ సమయానికి వారందరూ కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, గొర్రెపిల్ల జీవ రక్తములో కడగబడినటువంటి వారుగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గడపాలన్నటువంటి ఆ సదుద్దేశంతోనే పౌలు ఈ యొక్క 8 అధ్యాయాల్లో కూడా ఆయా రకాలైనటువంటి పరిస్థితులను వారికి జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యములో ఈ మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ మొదటి అధ్యాయంలో మనము చూస్తే వారి విషయంలో పౌలు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క సంఘమునకు, దేవుని యొక్క ప్రజలకు మొట్టమొదటిగా పౌలు జ్ఞాపకం చేసిన సత్యం ఏమిటంటే, ఇక్కడ మనం చూస్తాము 4-5 వచనాల్లో ఆ మాట మనం గమనిస్తాం. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. చూడండి, ఏర్పాటు, దేవుని యొక్క ఏర్పాటు వారి విషయంలో పౌలు అపోస్తలుడు బయలుపరుస్తూ వచ్చాడు. దేవుని ఏర్పాటును వారు ఎరగాలని, దేవుని ఏర్పాటు వారు తెలుసుకోవాలని, దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రజలు మీరు అన్నటువంటిది తెలుసుకోవడానికి కొరకై వారి మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ వచ్చాడు, తెలియపరుస్తూ వచ్చాడు. ఓహో, మేము దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రజలమా అన్నది దేవుని ప్రజలు గ్రహించినట్లుగా వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. అందును బట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తాం కదా, రోమా పత్రికను మనము చూస్తే అక్కడ ఒక మాట పౌలు జ్ఞాపకం చేశాడు రోమా సంఘానికి. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెను వారిని మహిమపరచును. తర్వాత 33వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవుడు, నీతిమంతులుగా తీర్చు వాడు యాచన. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు అని ఇక్కడ ప్రశ్న వేయబడింది. ఇక్కడ తెస్సలోనిక సంఘములో పరిస్థితి, వాతావరణం చూస్తే ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ అక్కడ మనము ఒకవైపు చూస్తాం. అది పౌలు ఎదుర్కొన్నాడు, దేవుని ప్రజలు ఎదుర్కొన్నారు, తిమోతి కూడా దాన్ని చూస్తూ వచ్చాడు. చరిత్రలో మనం చూస్తే ఈ విషయాలన్నీ కూడా ఎంత ఇన్కన్వీనియంట్గా ఒకవైపు ఉన్నప్పటికీ దేవుని ప్రజలకు పౌలుకున్నటువంటి భారం ఏంటంటే, వారు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా వారికి వివరణ ఇచ్చారు, వారికి వెల్లడి చేశారు. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ సత్యాన్ని వారు పూర్తిగా తెలుసుకున్నట్లుగా వారి మధ్యలో ఎంతో ప్రార్థనాపూర్వకమైన పరిచర్య తాను నెరవేరుస్తూ వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ క్రీస్తు యొక్క ప్రేమను వారు తెలుసుకోవడానికి కొరకు ఈ ఏర్పాటు, ఈ ఎన్నిక వారికి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. అయ్యా బాబు, మీరు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు అంటే దీంట్లో ఏమి ఇమిడి ఉంది? క్రీస్తు యొక్క ప్రేమ మీ మీద ఉన్నది కనుకనే మీరు ఆయన ఏర్పాటులో ఎన్నిక చేయబడిన వారుగా, ఏర్పాటు చేయబడిన వారుగా ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని పౌలు అపోస్తలుడు వారికి వెల్లడి చేస్తూ వచ్చాడు. మూడవదిగా క్రీస్తుతో వారికి ఉన్నటువంటి ఐక్యతను కూడా వెల్లడిపరుస్తూ వచ్చాడు. అయ్యా, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటే, ఏర్పరచబడ్డారు అంటే ఇందులో ఆయన యొక్క ప్రేమ ఇమిడి ఉంది, ఆయనతో మీరు ఐక్యపరచబడడం అన్నది ఇమిడి ఉంది అన్నటువంటి సత్యాన్ని వారికి బయలుపరుస్తూ వచ్చాడు. తర్వాత ఇది ఎలా సాధ్యపడుతుంది అన్నది కూడా వారికి బయలుపరుస్తూ వచ్చాడు.
ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా అన్యులైన వారిని, యూదులైన వారిని అందరినీ కూడా ఆయన కొరకైనటువంటి ప్రజలుగా ఏర్పరచుట్లో, ఎన్నిక చేయట్లో, తీర్మానం చేయట్లో ఆయన రక్తము మనందరి కొరకై ఆయన కార్చాడు అన్నటువంటి సత్యము ఆయన వెల్లడిపరిచాడు. ఏర్పరచబడిన దేవుని ప్రజల మధ్యలోనే, ఎన్నిక చేయబడినటువంటి దేవుని ప్రజల మధ్యలోనే, క్రీస్తు ప్రేమను ఎరిగిన దేవుని ప్రజల మధ్యలోనే, క్రీస్తులోనికి ఐక్యపరచబడినటువంటి దేవుని ప్రజల మధ్యలోనే సంఘము, సహవాసము అన్నది ఉన్నది అన్నటువంటి సత్యాన్ని పౌలు అపోస్తలుడు ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు వివరణ ఇచ్చాడు. అందుకని బైబిల్లో రాయబడింది కదా, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో మనకందరికీ ఆ మాట బాగా పరిచయం. 20వ అధ్యాయం 28వ వచనము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నటువంటి మాట ఇక్కడ పౌలు అపోస్తలుడు జ్ఞాపకం చేశాడు. చూడండి, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుడు ఎన్నిక చేసుకోవడంలో, ఏర్పాటు చేసుకోవడంలో, సంఘంగా ఆయన సిద్ధపరచడంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇట్టి ప్రజల కొరకై, ఎన్నిక చేయబడిన దేవుని ప్రజల కొరకై, ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని ప్రజల కొరకై తన స్వరక్తం చేత తన సంఘాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యములో ఇక్కడ ఈ ప్రత్యేకతను దేవుని యొక్క ప్రజలు తెలుసుకోవాలని, ఎరగాలని పౌలు కోరుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనము గమనించినట్లయితే చూడండి, 10వ వచనములో రాయబడింది, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగను, అక్కడి జనులు మమ్మను గురించి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తే ఆనాడు దేవుని ప్రజలైన వారు దేవుని యొక్క వాక్యములో వారు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఈ మాట ఈ తరములో ఉండేటువంటి మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, విగ్రహాలంటే మనం బొమ్మ పూజ చేయడం విగ్రహం అని కాదు. దేవుని కంటే ఎక్కువగా దేనైతే ప్రేమిస్తున్నామో అదే మనకు ఒక విగ్రహం. కొంతమందికి ఉద్యోగమే ఒక విగ్రహంగా ఉంటుంది, బంధువులే ఒక విగ్రహంగా ఉంటారు, డబ్బే విగ్రహం అయిపోద్ది, లేకుంటే లోక సంబంధమైన ఆచారాలే విగ్రహాలు అయిపోతాయి, స్నేహితులే విగ్రహాలు అయిపోతారు. అనేక రకాలైనటువంటి విగ్రహాలు దేవుని నమ్మినటువంటి ప్రజలను వెంటాడడం మనం ఈ దినాల్లో చూస్తాము. రక్షించబడిన వారే, దేవుని మందిరానికి వచ్చేవారే, ఆరాధనలో ప్రార్థనలో పాలు పొందేవారే, బయటకు వెళ్ళిన తర్వాత వారికి ఆ విగ్రహాలు చుట్టుకుంటాయి. అందరు బట్టి పౌలు అపోస్తలుడు తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘానికి పత్రిక రాసినప్పుడు మీరు విగ్రహములను విడిచిపెట్టి ఎవరి వైపు తిరిగారు? జీవము గలవారు. చూడండి, మన దేవుడు జీవము గలవారు, జీవింపజేసేవాడు. చూడండి, అందుకని ఆయన చెప్పాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం, ఆత్మయే మిమ్మల్ని జీవింపజేయుచున్నది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆయన జీవము గలవాడు, ఆయన మాటలు జీవము కలిగినది. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము, ఆయన ద్వారా ఏర్పరచబడిన మనము, ఎన్నిక చేయబడిన మనము, చూడండి, ఐక్యపరచబడిన మనము, సంఘంగా ఏర్పడిన మనం, ఈ భాగ్యమంతా కూడా దేవుడు మనకు తన రక్తం ద్వారా ఇచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో కార్చినటువంటి ఆ రక్తం ద్వారా నిన్ను నన్ను, బయట ఉన్న మనల్ని సంఘంగా, ప్రత్యేకంగా సెట్ అపార్ట్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి, సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకించబడినటువంటి ప్రజలు.
అందుకని పేతురు అపోస్తలుడు కూడా దేవుని యొక్క వాక్యం ఆయన చెప్పినప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వారు ఆ మాటలు విని నొచ్చుకొని అన్న మాట మనం చూస్తాం. అయ్యలారా మేమేమి చేయాలని పేతురు కడమ అపోస్తలుల దగ్గరికి వెళితే వారు దేవుని యొక్క వాక్యాన్ని వివరించారు. అప్పుడు వారు ప్రభువైన యేసు నామమున రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నారు, మారుమనసు పొందారు, తిరిగి జన్మించారు, ప్రభు వైపు మలుకున్నారు. దానికి ముందు వారి యొక్క జీవితంలో ఈ కార్యం జరగలే. ఎప్పుడైతే పేతురు అపోస్తలుడు మీరు సిలువ వేసిన ఈ క్రీస్తు అన్న మాట చెప్పాడో ఆ మాటకి వారు మేము ఆయన సిలువ వేశామా, మేమా, మా క్రియలా, మా పనులా, మా జీవితమా, మమ్మల్ని బట్టి ఆయన సిలువ వేయబడింది అన్నటువంటి ఆ సత్యాన్ని వారు తెలుసుకున్నారు. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలంగా మన కొరకే ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకే ఆయన రక్తం కార్చాడు, మన కొరకే ఆయన అప్పగించుకున్నాడు, మన కొరకే ఆయన అవమానం పొందాడు, మన కొరకే ఆయన సిగ్గును అనుభవించాడు, అవమానం అనుభవించాడు, దెబ్బలు కొట్టించుకున్నాడు. అందుకనే పౌలు అపోస్తలుడు ఫిలిప్పీ పత్రిక రాసినప్పుడు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో చాలా చక్కటి మాట అక్కడ మనుషుల పోలికగా పుట్టెను అన్నటువంటి మాట దునియా అంతా తెలుసు, దునియా అంతా తెలుసు, అందరికీ అర్థమైంది. మనుషుల పోలికగా ఆయన ఈ లోకంలో యేసు అనే నామాన ఉద్భవించాడు, జన్మించాడు అన్న విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. ఆ మాట అయిన తర్వాత మాట చూడండి, నీ కొరకు నా కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి రూపాన్ని దాల్చాడు? దాసుడు. చూడండి, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఎవరైనా చూడండి, పెద్ద ఉద్యోగముల నుండి చిన్నవారుగా కనపడతారా? ఎవరైనా ఒక మేనేజర్ పోస్ట్లో ఉన్నాడనుకోండి, లేదా ఒక డైరెక్టర్ పోస్ట్లో ఉన్నాడనుకోండి, 4th కేటగిరీ వ్యక్తిలాగా కనపడడానికి ఇష్టపడతాడా? చూడండి, అది ఇంపాసిబుల్. చూడండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఏ డిజిగ్నేషన్ ఉండాలనో ఆ డిజిగ్నేషన్కి తగ్గట్టుగానే వ్యవహరించాలి. గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు అలా వ్యవహరిస్తే, లోకం కూడా ఒప్పుకోదు, కుటుంబం కూడా ఒప్పుకోదు, సంఘం కూడా ఒప్పుకోదు. ఎవరిలాగా ఉండాలో వారిలాగానే ఉండాలి. కానీ నిన్ను నన్ను సంపాదించుకోవడానికి కొరకై, నిన్ను నన్ను ఒక సెటపాటుగా చేయడానికి కొరకై, ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క సంఘంగా చేయబడ్డానికి కొరకై, క్రీస్తు యేసు ప్రభువులో పాపైన మనుషుడు పరిశుద్ధుడైన దేవునితో ఐక్యపరచబడ్డానికి కొరకై, నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? దాసుని రూపము దాల్చాడు. చూడండి, ఎంత గొప్ప సత్యం ఇది. ఆ మాట చాలా కష్టం అర్థం చేసుకోవడం. చూడండి, నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు దాసుని రూపముగా ఆల్చాడు. ఆ రూపానికి ఇష్టపడ్డాడు, దాసుడుగా కనబడ్డానికి ఇష్టపడ్డాడు. చూడండి, దేవుని బిడ్డలముగా ఈనాడు మనం గమనించాలి. ఈ స్థలంలో మనం ఎలా వాక్యం దగ్గర, ప్రార్థన దగ్గర, పాటల దగ్గర గడుపుతున్నామంటే ఎంత ధన్యులం, ఎంత ఆశీర్వదించబడిన వారం. ప్రభుని ఎరిగిన, ప్రభు యొక్క కార్యం ఎరిగిన, ప్రభు సంఘంగా పిలువబడేటువంటి ఈ యొక్క అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ పరిమాణంలో మనం ఆలోచన చేస్తే ఇంకా కింది వచనాలు మనకేం జ్ఞాపకం చేస్తాయంటే, ఒక వధువుగా చూడండి, ఒక వధువుగా మనం సిద్ధపరచబడడానికి దేవుడు ఈ ప్రణాళిక మనకు బయలుపరిచాడు. చూడండి, శరీర సంబంధంగా వధువుని సిద్ధపరచడం మనం చూస్తూ ఉంటాం. పెళ్లి కుమారుడికి దగ్గరికి వధువుని తీసుకుని వచ్చేటువంటి విధానం మనం చూస్తాం. ఎంత సిద్ధపాటు, ఎంత ప్రిపరేషన్, ఎంత సమయాన్ని కేటాయిస్తాం. భౌతిక సంబంధంగానే ఒక పెళ్లి కుమారుడి దగ్గరికి వధువుని తీసుకొని రావడానికి ఎన్ని రకాలుగా, ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా, ఏ అనానుకూలత లేకుండా పర్ఫెక్ట్ ప్రిపరేషన్ మనము శరీర సంబంధంగానే మనం కనపరుస్తాం. ఆత్మీయంగా ఆయన పెళ్లి కుమారుడుగా మనకు జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు సంఘము, దేవుని ప్రజలమైన మనము వధువుగా ఈనాడు ప్రిపేర్ అవుతామా? మనం ఆయనతో ఐక్యపరచబడడానికి ప్రిపేర్ అవుతామా? అందుకనే పౌలు అపోస్తలుడు ఎఫెసు సంఘానికి రాస్తూ చెప్పాడు కదా, నిన్ను నన్ను పరిశుద్ధుడైన దేవునితో మరి ఐక్యపరచబడ్డానికి ఆయన ఎంత శ్రేష్టమైన కార్యం జరిగించాడు. మనకు ఆ వచనం చూస్తే ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాట బైబిల్ గ్రంథంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. చూడండి, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక
14-15 వచనాలు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడును పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా మనల్ని సృష్టించాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట. ఇట్లు సంధి చేయొచ్చు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించు. ఈ మాట చదవడానికి, నేను చెప్పడానికి, మీరు వినడానికి ఈజీగా కనపడుతుంది, కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే చూడండి చాలా డీప్ మీనింగ్ ఇందులో మనం చూస్తాం. చూడండి, శరీర సంబంధంగా ఇద్దరిని మనం ఏకం చేయడానికి ఎన్నిసార్లు వాళ్ళతో మనం టచ్లో ఉంటాం. ఇద్దరు వ్యక్తులను కానీ, ఇద్దరు ఎంప్లాయీస్ని కానీ, ఇద్దరు సిస్టర్స్ని కానీ, ఇద్దరు యవనస్తులను కానీ కలపాలంటే 2-3 సిట్టింగ్లు చేస్తే కానీ వాళ్ళు ఐక్యపరచబడరు. శరీర సంబంధంగా మానవ జ్ఞానంతో మనం ఆలోచన చేస్తాం. ఆత్మీయంగా సృష్టికర్త అయిన దేవుడు, ఏ పాపం ఎరగని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతివంతుడైన దేవుడు, ఏ మత్స మరక డాగు లేనటువంటి దేవుడు, ఏ లోటు లేనటువంటి దేవుడు, ఏ లోపం లేనటువంటి దేవుడు, అన్నీ కలిగి ఉన్నటువంటి మానవునితో ఐక్యపరచబడ్డం, ఏకం చేయడం, ఆ శిలువ ద్వారా సంధి కలపడం, ఉభయులను ఒక్క శరీరముగా చేయడం సామాన్యమైన విషయం కాదు. చూడండి, ఇంత గొప్ప ప్రణాళిక కలిగి నిన్ను నన్ను ప్రేమించి భూమి మీద మన యొక్క క్రైస్తవ జీవితాన్ని ప్రభు మహిమార్థమై కట్టడానికి, సిద్ధపరచడానికి, రక్షణ ఇవ్వడానికి, విశ్వాసం ఇవ్వడానికి, ఆత్మీయంగా ఎదగడానికి, బలపడడానికి దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు అందుబాటులో ఉంచాడు. కాబట్టి ఈ యొక్క ప్రివిలేజ్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. సహవాసంలో బలపడాలి, సహవాసంలో స్థిరపడాలి. పౌలు అపోస్తలుని యొక్క యాంబిషన్ అదే. ఈ యొక్క పత్రికలో మనం చూస్తే ఈ తెస్సలోనిక పత్రిక ఈ 8 అధ్యాయాలు కూడా మనం చదువుకుంటా పోతే పౌలు ఎంత గొప్ప ప్రణాళికతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే. ఎన్నో వ్యతిరేకకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నో ఇబ్బందులున్నా వాటన్నిటి నడుమ దేవుని యొక్క సంఘానికి పౌలు యొక్క వివరణ ఇక్కడ ఎంత డీటెయిల్డ్గా చెప్తూ వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో మనము ఈ సత్యాన్ని మనం చూస్తా ఉన్నాం. పేతురు అపోస్తలుడు అందుకని అంటాడు కదా, ఏమంటాడు? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మనకందరికీ బాగా పరిచయమైనటువంటి మాట 9వ వచనము 10వ వచనం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నది మనకందరికీ చాలాసార్లు వర్షిప్ మెసేజ్లో ఏ మాట చదువుకున్నాము, విన్నాము, తెలుసుకున్నాము, ఆరాధించాము. 10వ వచనంలో ఏం రాయబడింది? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఆయన ప్రజలమైతే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మనము చూడండి, ఇప్పుడు మనం కనికరింపబడిన వారమే ఆయన ప్రజలంగా చేయబడి ఆయన సన్నిధిలో, ఆయన సేవలో, ఆయన పరిచర్యలో, ఆయన వాక్యంలో, పాటల్లో, దేవుని యొక్క మందిరంలో కూర్చొని ఇలా మనము కొంత సమయము ప్రభు యొక్క ఉద్దేశాలు ఎరగడానికి, ప్రభు యొక్క ప్రణాళిక తెలుసుకోవడానికి, ప్రభు మనకు చేయబోయేటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం ఎరగడానికి ప్రభు తన వాక్యం ద్వారా ఈనాడు మనకు సహాయపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ఎన్నిక ఎంత శ్రేష్టమైందో పౌలు అపోస్తలుడు ఈ సంఘానికి వెల్లడి చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా వారు ఏ రీతిగా విగ్రహాలను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునైన దేవునికి దాసులు. చూడండి, దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట మనం గమనించాలి. ఒకవైపు లోకముతో శరీర సంబంధమైనటువంటి పరిస్థితులతో మనము ఇమిడి ఉన్నాం. అయితే నాడు జీవం గల దేవుని వైపు, సత్యవంతుడైన దేవుని వైపు మనం మల్లుకోవడానికి, మనం తిరగడానికి, ఆయనకు దాసులంగా ఉండడానికి, ఆయనకు కుమారులము కుమార్తెలంగా ఉండడానికి ఈ ధన్యత దేవుడు మనకిచ్చాడు. చూడండి, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, గొప్ప దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సృష్టి అంతా కూడా మన కొరకై కలగజేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడు,
ఆయనకు మనము దాసులం అవ్వడానికి, ఆయనకు మనము ప్రజలం అవ్వడానికి, ఆయన మనల్ని ఏర్పరచుకోవడానికి, ఆయన మనల్ని ఎన్నిక చేసుకోవడానికి. ఈనాడు శరీర సంబంధంగా మన దగ్గర ఏదైనా అర్హత ఉందా? భూమి మీద అయితే ఏదైనా ఒకదానికి మనల్ని సెలెక్ట్ చేసుకోవాలా అంటే ఎలిజిబిలిటీ మెన్షన్ చేస్తారు. ఈ ఎలిజిబిలిటీ ఉంటేనే దేనికి, ఈ ఎలిజిబిలిటీ ఉంటేనే దేనికి అని. కానీ దేవుడు ఎన్నుకున్న దానికి, దేవుడు ఏర్పరిచిన దానికి, దేవుడు పిలిచిన దానికి, దేవుడు కనికరించిన దానికి, దేవుడు రక్షించిన దానికి, దేవుడు ఆయన జీవాన్ని మనలో నింపడానికి, ఆ సత్యాన్ని మన జీవితంలో కలిగి ఉండడానికి, ఆయనకు దాసులంగా ఉండడానికి మనలో ఏం ఎలిజిబిలిటీ ఉంది? జీరో. చూడండి, ఏమి లేదు. దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని ఎలా మనకు వెల్లడి చేస్తాను. అందుకని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలో తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేని వైపుకు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేయచ్చు. మొట్టమొదటి అధ్యాయంలోనే పరలోకము నుండి ఆయన వచ్చునని ఎదురు చూచుటకు అన్నమాట. కనుక సెకండ్ కమింగ్ అనేటువంటి మాట మొదటి అధ్యాయంలోనే దేవుని ప్రజలైన వారికి, దేవుని సంఘానికి, దేవుని ద్వారా ఏర్పరచబడిన, ఎన్నిక చేయబడిన, పిలువబడిన దేవుని ప్రజలకు, సంఘానికి ఈ పత్రికలో పౌలు వెల్లడి చేశాడు. అందుకనే దేని కొరకైనటువంటి వాతావరణం అంతటినీ కూడా పై వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము, మొదటి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి చూడండి, మమ్మును ప్రభును పోలి నడుచుకున్నవారు. ఎట్లాంటి సందర్భంలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. చూడండి, బైబిల్లో రాయబడినటువంటి మాట, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు ఉండి కూడా వారు దేవుని వాక్యం అంగీకరించి. అంటే ఇక్కడ మనం గమనించేటువంటి తలంపు ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ కార్యం మన జీవితంలో జరిగినప్పుడు ఎన్ని పరిస్థితులు మనకు ఒకవైపు ఉన్నా, ఎన్ని ఆటంకాలు మనకున్నా, ఎన్ని సమస్యలు మనకున్నా, ఎన్ని అనానుకూల పరిస్థితులు మనకున్నా, దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడే వాక్యాన్ని మనం అంగీకరిస్తాం. చూడండి, ఒకవైపు మనం వాటిని చూసామనుకోండి, వాక్యమును అంగీకరించడానికి మనం చోటు. అందుకని దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడింది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయము 31వ వచనం, నా జనులు రాదగిన విధంగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులు అయినట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుతారు కానీ వారి హృదయమును ఏం అపేక్షిస్తుంది? లోకాన్ని. లాభం అంటే లోకం, శరీరం, దేన్ని అపేక్షిస్తుంది? చూడండి, అందుకనే నేటి దినాల్లో సమాజాల్లో చాలామంది కూర్చుంటారు, వింటారు, పోతారు, కూర్చుంటారు, వింటారు, పోతారు. అయితే పరిశుద్ధాత్మ కార్యము ఏ వ్యక్తులైతే స్వీకరించడానికి విల్లింగ్నెస్ చూపిస్తాడో, విధేయత చూపిస్తాడో, ఇష్టపడతాడో, విధేయత కనపరుస్తాడో వారిలోనే కార్యం జరుగుతుంది. మనకు ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తే తెలిసినటువంటి భాగం ఇది. పౌలు అపోస్తలుడు తనతో ఉన్నటువంటి వారందరూ కలిసి నదీ తీరంలో ఒక ప్రార్థనా కోరికను ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రార్థనా కోరికను ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ పౌలు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తాడు, చెబుతూ వస్తాడు. అక్కడ అనేకులు ఉన్నారు. అయితే ఆ సమయంలో లూదియా అనేటువంటి స్త్రీ
ఊదా రంగు పొడి అమ్ముకొని బ్రతికేటువంటి స్త్రీ అదేం పెద్ద ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ ఏం కాదు, బతుకు తెరువు కొరకు చేసేటువంటి వ్యాపారం. ఆ వ్యాపారం చేసే స్త్రీ ఆ సమూహాన్ని చూసింది, ఆ ప్రార్థన చూసింది, ఆ పరిచర్యను చూసింది. ఆమె కూడా అక్కడ కూర్చుంది. సాధారణంగా మనం ఆలోచన చేస్తే మనకు బాగా కనపడతా ఉంటారు కదా, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, జాంపళ్ళు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇంకా వేరే వేరే చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు అరుస్తూ అమ్ముకుంటూ వస్తారు. వాళ్ళు మన దగ్గర కొద్దిసేపు కూర్చోవడం కష్టం. ఒకవేళ ఏదన్నా మాట కలిపినా కానీ, అమ్మ ఇప్పుడు ఇది తీసుకొని మళ్ళీ వస్తా కానీ అని పోతూనే ఉంటాడు. కొన్నిసార్లు మనకు జోకిస్తారు, తర్వాత పైసలు కూడా అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటలే అని కూడా పోతూనే ఉంటారు. వాళ్ళ గిరాకీ అట్లా ఉంటుంది. నేను చాలాసార్లు అటువంటి వాళ్ళతో మాట్లాడితే, సారు పొట్టతిప్పలకు సారు అంటారు. ఆగరు, వినరు, సమయం కేటాయించరు. చూడండి, న్యాచురల్గా మనం ఇలాంటి వాటిని చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే ఈ లూదియా కూడా అలాంటి చిన్న బిజినెస్ ఆమెది. చూడండి, అయితే ఇక్కడ మనం గమనించే తలంపు ఏంటంటే, పౌలు చెప్పిన వాక్యం ఆమె లక్ష్యం ఉంచదే. ఇలా లక్ష్య పెట్టడానికి ఎవరు ప్రోత్సాహపరిచారు? పరిశుద్ధాత్మ కార్యం ఆమెలో జరిగించబడ్డానికి ఆ సహోదరికి దేవుడు తోడ్పడ్డాడు. అందుకని ఆ మాటలని ఆమె అంగీకరించింది, లక్ష్య పెట్టింది. ప్రభు ఆమెలో కార్యం చేశాడు, ప్రభునందు విశ్వాసం ఉంచింది. ఆమె మాత్రమే కాదు, ఆమె ఇంటి వారందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు. చూడండి, అందుకని ఆమె ఒక మాట చెప్పింది అక్కడ, నేను ప్రభునందు విశ్వాసము గలదానని ఎంచితే. చూడండి, ఎందుకు తీసుకుపోయింది ఆమె ఇంటికి? సాక్ష్యం కొరకు తీసుకుపోయింది. నేను ఇంతకాలం ఈ పని చేస్తూ వచ్చా, ఈ పొడి అమ్ముకుంటా బతికిన, ఇలాంటి వాతావరణంలో ఉన్నా. అయితే దేవుడు నాలో కార్యం చేశాడు, దేవుని వాక్యం ద్వారా ఒప్పించబడ్డా, దేవుని యొక్క ఆత్మ నాలో కార్యం చేశాడు. అందుకని ఇప్పుడు సంతోషంగా, అందుకని ఇప్పుడు సమాధానంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నా ఇంటికి తోడుకొని పోతే నా గ్రామస్తులు చూస్తారు, నా బంధువులు చూస్తారు, నా ఇంటి వారు చూస్తారు, అందరూ కూడా చూస్తారు. రండి, నేను దేవుని యందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే రండి. చూడండి, దేవుని కార్యం అక్కడ జరిగింది. ప్రజలందరూ కూడా ఆమెకు సహకరించారు, ఆ మాట విన్నారు, వెళ్ళారు. దేవుని యొక్క బిడలముగా మనం ఆలోచించారు. మందిరానికి వచ్చినంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన, సావాసం చేసినంత మాత్రాన అయిపోలే. చూడండి, అందుకని దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనము ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఏదైనా ఒక మాట నాకు అవసరం, ఏదైనా ఒక పాట నాకు అవసరం, నువ్వు నాతో మాట్లాడు, నన్ను సిద్ధపరచు, నాకు సహాయం చేయి అని మనము ప్రార్థనాపూర్వకంగా వస్తే ఆశగల ప్రాణులను ఆయన తృప్తిపరుస్తాడు. చూడండి, 1981 సంవత్సరం చెన్నైలో కాన్వకేషన్ జరిగింది. అక్కడ ఒక యవనస్తుడు ఆరాధనలో ఒక పాట పాడింది, ప్రియా యేసు రాజును నేను చూచిన చాలు. ఆ పాట చెన్నై కాన్వకేషన్లో పెద్ద ఉద్యమాన్ని తీసుకొని వచ్చింది. చూడండి, వెంటనే భక్సింగ్ గారు ఆ పాట కాన్వకేషన్లోనే ప్రింట్ చేయమని చెప్పాడు. చూడండి, దేవుని యొక్క కార్యాలు అలా జరిగినాయి. ప్రారంభ దినాల్లో దేవుని యొక్క సేవ అలా జరిగింది, దేవుని ప్రజలను అలా దేవుడు సిద్ధపరిచాడు, దేవుని ఆత్మ కార్యం అలా జరిగింది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క విధానంలో డీల్ చేశాడు, సిద్ధపరిచాడు. చూడండి, ఇక్కడ కూడా పౌలు అపోస్తలునికి ఎంతో వ్యతిరేకత, ఎంతో సమస్య, ఎంతో పోరాటం, ఎంతో ఇబ్బంది, ఎంతో నిరుత్సాహము ఒకవైపు ఎదురైన తాత్కాలికంగా కొంతకాలం బయటికి వెళ్ళాడు, బెరియాకు మళ్ళీ వచ్చాడు. ఆ గ్యాప్లో తిమోతిని పెట్టాడు, ఆయన కొంతకాలం సేవ చేశాడు, ఆయన బయటకు వచ్చాడు, ఆయన ఏథెన్స్కి వెళ్ళాడు. తర్వాత పౌలు తిరిగి వచ్చి ఆ ప్రజలను కంటిన్యూ చేశాడు సేవించడానికి. దేవుని యొక్క వాక్య వివరణ వారికి తెలియపరిచాడు, ప్రభు కొరకే వారిని సిద్ధపరిచాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు 4-5 వచనాల్లో, ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ యొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను. మేము మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో. అంటే
వారి మధ్యలో పరిచర్య చేస్తుంటే వారు ఎట్టివారో వారికి తెలిసింది, వారెట్టివారో వీరికి తెలిసింది. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒకే స్పిరిట్ గైడెన్స్తో వారు పోతూ వచ్చారు, ఒకే గైడెన్స్తో వారు పనిచేస్తూ వచ్చారు. అందుకనే నేటి దినాల్లో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది, సంఘ సేవకు తోడ్పడుతుంది. చూడండి, అందుకనే నేటి దినాల్లో ఈ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ని బట్టి ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. చూడండి, పౌలు ఎంత గంభీరమైన మాట చెప్పాడు. మాటతో మాత్రమే కాక మా సువార్త శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మీకు తెలియను. చూడండి, మేము చేసే సేవ మీకు తెలియను, మా పరిచయం మీకు తెలియను, ఎలా నడిపించబడ్డామో, ఎలా ఉన్నామో, ఎలా ఎదుర్కొన్నామో, ఎలాంటి వ్యతిరేకత మీ మధ్యలో సమాజంలో మేము చూస్తూ వచ్చామో అది మీరు ఎరుగుదురు. మీ నిమిత్తం మేము మీ ఎడల ఎటివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. చూడండి, దేవుని యొక్క బిడ్డలముగా ఈ ఎరుక అనేది చాలా శ్రేష్టమైన అనుభవం. కాబట్టి దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క కార్యాలు మన మధ్యలో జరిగించబడినప్పుడు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో ఎన్ని అనానుకూల పరిస్థితులు ఉన్నా, ఎంత ఉపద్రవం ఉన్నా, ఎంత పోరాటం ఉన్నా దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి మనసు కలుగుతుంది. పాత దినాల్లో మనకేమో 85కు ఆగిపోయింది కాన్వకేషన్, చెన్నైలో 82కు ఆగిపోయింది, కాలింపాంగ్లో ఇప్పటికీ జరుగుతూనే ఉంది, గుజరాత్లో ఇప్పటికీ జరుగుతూ ఉంది, అమెరికాలో ఇంకా ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఇంకా కొన్ని స్థలాల్లో మరి పార్షల్గా జరుగుతూ ఉంది. చూడండి, దేవుని బిడ్డలంగా మనము గమనించేటువంటి సత్యం, ఆ దినాల్లో కానీ ఏ దినాల్లో కానీ మనం నమ్మినటువంటి దేవుడు మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. ఆయన చెప్పిన మాటలు మారవు. అందుకనే భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవన్నాడు. చూడండి, అందరికీ అర్థమయ్యేటువంటి విధానములనే దైవజనుడు భక్సింగ్ గారు బోధిస్తూ వచ్చాడు. ఆయనతో ఉన్నటువంటి సహ పనివారు కూడా బోధిస్తూ వచ్చారు. దేవుని యొక్క ఆత్మకార్యం ఎంతమందిలో ఎన్ని రకాలుగా నెరవేర్చబడ్డం మనం చూసాం. అందుకనే ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ కాన్వకేషన్కి అటెండ్ అయ్యేవారు. తమిళ వాళ్ళు వచ్చేవారు, మరాఠీ వాళ్ళు వచ్చారు, హిందీ వాళ్ళు వచ్చారు, మలయాళం వాళ్ళు వచ్చారు, తెలుగు వాళ్ళు వచ్చారు, తర్వాత నేపాలీ వాళ్ళు వచ్చారు, బెంగాలీ వాళ్ళు వచ్చారు, ఒరియా వాళ్ళు వచ్చారు, గుజరాతీ వాళ్ళు వచ్చారు. అన్ని భాషలు మాట్లాడుకునేవారు కూడా ఆ స్థలానికి వచ్చారు, ఎంజాయ్ చేశారు. ఇది దేవుని యొక్క ఆత్మకార్యం. దైవజనుడు భక్సింగ్ గారు ఎంతో కాలం ప్రార్థించి ఆ డేట్ ఫిక్స్ చేసి ఆ పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డానికి, వాక్యం దేవుని ప్రజల మధ్యలో జరిగించబడ్డానికి ఆ దినాలు, ఆ పరిచర్య, ఆ కార్యాలు మనం ఎరుగుదాం. కాబట్టి దేవుని బిడ్డలంగా ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ తెస్సలోనికకు పౌలు అపోస్తలుడు తాను చెప్పినటువంటి మాటలు చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కనుకనే ఈనాడు మన కొరకై, మన పాపముల కొరకై కలవరిశిలలో ప్రాణం పెట్టి సమాజ చేయబడి తిరిగి లేచిన ఆ దేవుని వైపు మనం చూసి ఆయన్ను లక్ష్య పెట్టి విశ్వాస జీవితంలో ముందుకు సాగడం అనేది ఎంత అవసరమో దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుకనే ఈనాడు నీవు నేను మన యొక్క ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసిన ముఖ్యమైన అతి శ్రేష్టమైనటువంటి మరి లక్షణం ఎలా ఉండాలంటే బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ఈ మాట మనము గమనించుదాము. 1వ అధ్యాయము 23వ వచనము. సామెతల గ్రంథము, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. ఎవరి మీద కుమ్మరిస్తాడు ఆయన? ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఎవరి మీద కుమ్మరిస్తాడు? ఆలకించే వారి మీద కుమ్మరిస్తాడు, ఆయన వైపు తిరిగిన వారి మీద కుమ్మరిస్తాడు, ఆయన మాటలను వినేవారి మీద కుమ్మరిస్తాడు. చూడండి, కాబట్టి దేవుని మాటలు, హెచ్చరికలు, గద్దింపులు మనము వినాలా, తిరగాల, ఆలకించాల. చూడండి, ఇది మన మధ్యలో ఉన్నప్పుడే ఆయన ఆత్మ మన మధ్యలో ఆయన కుమ్మరిస్తాడు. చూడండి, దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క వాక్యంలో రాయబడిన సత్యాన్ని. అయితే ఈ దినాల్లో ఎట్లుంది పరిస్థితి? దేవుని మాట వినరు, దేవుని ఆలోచన తీసుకోరు, దేవుని గద్దింపు కూడా వారికి అవసరం లేదన్నట్టుగా, దేవుడిచ్చే హెచ్చరిక కూడా వారు తృణీకరించేవారుగా
దేవుని విసర్జించేవారుగా ఈనాడు ఉంటారు చాలామంది. పట్టించుకోరు, లోబడరు, అంగీకరించరు, వాక్యం దగ్గరికి రారు. చూడండి, ఇక్కడ ఈ సంఘంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో వారు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడి. ఇంతవరకు మనం చూసుకున్నాం ప్రారంభంలో బెరేయ సంఘము రాత్రి వేళ పౌలు అపోస్తలుడు సమాజ మందిరంలో వాక్యం చెబుతుంటే వాళ్ళు ఎట్లా విన్నారు? ఆసక్తితో విన్నారు. ఇక్కడ వీరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు. అందుకని అక్కడ రాయబడిన మాట మనం ఏం చూస్తాం? వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఘనులు. చూడండి, వారు పరిశుద్ధాత్మలో కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం ముందుండి వాక్యం అంగీకరించారు. చూడండి, దేవుని బిడ్డలముగా ఈనాడు వాక్యమును విని తిరిగి ఆలకించడం ద్వారా కలిగేటువంటి మేలు, ఆశీర్వాదం చాలా గొప్ప. మనకేమో చిన్న రీజన్ దొరికితే ఇంకా అప్పుడు మనసంతా ఎట్లో పెట్టుకుంటాము, ముఖమంతా ఎంతో వికారం పెట్టుకుంటాము. నాకే వచ్చింది ఈ సమస్య, నాకే వచ్చింది ఈ పరిస్థితి అన్నట్టుగా మనం వాక్యం మీద ధ్యాస పెట్టాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి రాలేము, సావాసం చేయలేము. చూడండి, ఈ దినాల్లో ఉన్న డ్రాబ్యాక్ అది, మైనస్ పాయింట్ అది. చూడండి, ఎన్ని అనానుకూల పరిస్థితులు మనకు ఎదురైనా, పోరాటాలు ఎదురైనా, వ్యతిరేకత ఎదురైనా, వాక్యానికి ఇచ్చేటువంటి ప్రయారిటీ మనం ఇచ్చినప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. అందుకని వీరిని గురించి పౌలు ప్రత్యేకంగా ఈ మాట మెన్షన్ చేశారు. మీరు వాక్యంలో అంగీకరించారు, అంగీకరించడం మాత్రమే కాకుండా మమ్మును ప్రభును పోలి నడుచుకున్నారు. మమ్మును ప్రభును పోలి మీరు నడుచుకున్నారు. చూడండి, అంగీకరించట్లే వదిలేరే. వారు పౌలును చెప్పేటువంటి వ్యక్తిని, యేసు ప్రభువారిని వారు పోలి నడుచుకున్నారు. దేవుని వాక్య పెలుగులో మనము ఈ మాటను అర్థం చేసుకోవాలి. చూడండి, పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినప్పుడు అంటాడు కదా, 3వ అధ్యాయము 17వ వచనములో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచు వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయంలో చెప్పి ఇప్పుడును ఏడుస్తూ చెప్తున్నా అన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. పౌలు సంఘానికి ఉత్తరం రాసినప్పుడు ఆయన చెరసాలలో ఉండి దేవుని ప్రజలు ఆత్మీయంగా సంతోషించాలా, మేలు పొందాలా, వాక్యం అంగీకరించాలా, సరైన విధానంలో నడుచుకోవాలా అని ఆ పత్రిక రాశాడు. చూడండి, కాబట్టి దేవుని యొక్క వాక్య పెలుగులో ఈనాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఈ మాటలను మనము పూర్తిగా తీసుకున్న వారమై ప్రభు మహిమ కొరకు ఈ భూమి మీద మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తెస్సలోనికలో ఉన్న సంఘానికి పౌలు రాసినటువంటి ఆ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మనము ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు వైపు తిరగడానికి, ప్రభును అనుసరించడానికి, ప్రభుతో నడవడానికి మనము కూడా తీర్మానం కలిగి ప్రభును అనుసరిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘమునకు పౌలు మరి ప్రభా ఎంతో భారం కలిగిన వాడై ఏమాత్రము నిరుత్సాహపడక, అధైర్యపడక, ఎన్నో ఒత్తిడులు, ఎన్నో పోరాటములు, ఎన్నో వ్యతిరేకతలు తనకు ఎదురైన వాటన్నిటి గుండా తాను వెళ్ళి మరి దేవుని యొక్క పరిచర్యను ఏ రీతిగా నీకు మహిమకరంగా నెరవేర్చాడు, దేవుని యొక్క ప్రజలు ఆత్మీయంగా ప్రోత్సహించబడి నిమిత్తము, సిద్ధపడి నిమిత్తము, దేవుని యొక్క ఆత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు దేవుని ప్రజలు ఎరగాలని, తెలుసుకోవాలని, నీ వైపు తిరగాలని, నిన్ను అనుసరించాలని, నీ కొరకు సిద్ధపడాలని ఎలాంటి భారం అయితే తాను కలిగి ఉన్నాడో నీ వాక్యంలో మాకు జ్ఞాపకం చేసినందుకై స్తోత్రం. ఈ చివరి దినాల్లో మేము కూడా ఇటువంటి వాతావరణంలో మా ప్రభును ప్రేమించగలటకు, మా ప్రభును అనుసరించగలటకు, మా ప్రభు యొక్క ప్రేమను, ఆ ఉద్దేశాన్ని, ఆ ఏర్పాటును, ఆ ఎన్నికను మేము కూడా మరి ప్రభా దైవికమైనటువంటి కోణంలో తీసుకోగలటకు సహాయం చేయం. యేసు ప్రభా నేను మనవి చేస్తున్నాను. ఆ సంఘంలో ఉండేటువంటి దేవుని ప్రజలు ఏ రీతిగా వాక్యమును అంగీకరించటకు మనసు కలిగి ఉండిరో, మరి బెరేయ సంఘంలో ఉండేటువంటి వారు ఏ రీతిగా మనసు కలిగి ఉండిరో, ఆసక్తి కలిగి ఉండిరో మీ వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రభా ఆనాడు లూదియా ఏ రీతిగా
నీ ఆత్మ ద్వారా ప్రేరేపించబడినదై పౌలు చెప్పిన వాక్యాన్ని లక్ష్యపెట్టి తాను తన కుటుంబము ఆత్మీయంగా మేలు పొందారు మీ వాక్యంలో చూస్తున్నాం. కనుక వాక్యంలో మా కొరకై జ్ఞాపకం చేసినటువంటి మీ మాటలన్నింటినీ కూడా మేము తీసుకొని ఈ చీకటి ప్రపంచంలో పాపం విస్తరించిన లోకంలో అనేక రకమైన ఒత్తిడులు, సమస్యలు, అనానుకులతో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్స్లో ప్రభా రక్షకుడైన మిమ్మల్ని మేము చూడగలటకు, మీ ప్రేమను, మీ సమర్పణను, మీ విధేయతను మేము చూచి మిమ్మల్ని తలంచుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. కృపతో జ్ఞాపకం చేసుకున్నాం. చేరవచ్చిన నీ బిడ్డల యొక్క అక్కర్లు మీరు తీర్చు. నీ బిడ్డల యొక్క బాధ్యతలు, పనులు, పని స్థలాలు, రాకపోకలు, ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, వీటన్నిటిలో కూడా సహాయపడు. తోడుగా ఉంది. స్థానిక సంఘాన్ని మీరు దీవించి ఆశ్రయించు. ఇక్కడ జరుగుతున్న సేవా పరిచర్య అంతట్లో కూడా సహాయపడు. మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.